పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు గ్రీన్ కో ప్రాజెక్టు మీద మీకేమనిపించినాయి గోపి గారు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పటికైనా బయటకు వస్తున్నాయని అనుకోవచ్చా? ఇప్పటికైనా నిజాలు చెప్పాలి తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా మళ్ళీ అక్కడ చంద్రబాబు గారికి లింక్ పెట్టి చంద్రబాబు గారి విజన్ అని ఒక మాట అన్నప్పటికి కూడా వాస్తవం అర్థమైందా? కొమ్మినేని గారు, ఏమంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు బాగా డెవలప్ అయ్యాయి. ఆసుపత్రులు పిహెచ్సిల నుంచి జీజీహెచ్ వరకు కూడా చాలా ఎక్కువ డెవలప్ అయ్యాయి. తర్వాత వైద్య సేవలు కూడా విస్తృతం అయ్యాయి. డాక్టర్లు, వైద్యులు ఆసుపత్రుల్లో వైద్యం చేయడం మొదలుపెట్టారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ సాధారణంగా రాజకీయంగా విమర్శ చేస్తే చేయొచ్చేమో కానీ, వాళ్ళు అక్కడికి ఒక రెనోవేట్ చేయబడిన పాఠశాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అది కార్పొరేట్ పాఠశాల కంటే కూడా అద్భుతంగా కనిపించినప్పుడు తప్పనిసరిగా మెచ్చుకోవాల్సి వస్తుంది. తప్పదు అందులో. అది లోకేష్ వెళ్ళినా చంద్రబాబు నాయుడు వెళ్ళినా అది మెచ్చుకోవాల్సిన పరిస్థితే వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ గ్రీన్ కో కూడా ఎంత వ్యతిరేకించినా, ఆ టైంలో ఎంత వ్యతిరేకంగా వార్తలు రాసినా, నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితిని చూసి అద్భుతం అని చెప్పక తప్పలేదు. సో అట్లాంటి పరిస్థితికి వస్తుంది. ఇప్పుడే కదా 6 నెలలే కదా వీళ్ళు వచ్చే అధికారంలోకి. ఇక నుంచి జిల్లాలు తిరగడం మొదలేస్తారు. జిల్లాలు తిరిగినప్పుడు ఏ ఊరు వెళ్ళినా కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి. ఎక్కడి నుంచి ఏం చెప్తారంటే ఇవన్నీ మాయ అని చెప్తారు. అది మాయ అలా చెప్పుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు ఎందుకు వచ్చిన రవాణా శాఖ మంత్రి అయిన 2 నెలల్లోనూ ఏమో 600 బస్సులు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి. 600 బస్సులు ఈ 2 నెలల్లో ఎట్లా తయారైన, ఎలా కొన్నారు, ఎప్పుడు కొన్నారు, టెండర్లు ఎప్పుడు వేశారు అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో వచ్చి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని ప్రారంభించి ఇది మా గొప్పతనం, వచ్చిన 2 నెలల్లోనే మేము 600 బస్సులు ప్రారంభించగలిగాము అన్నారు. సో అట్లా చెప్పుకుంటారు. అది రాజకీయం, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్పండి దీని గురించి కూడా. పరిశ్రమలే రావట్లేదు, అది ఇదని దుర్మార్గంగా ప్రచారం చేశారు కదా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేశారంటే రాజకీయ నాయకులు అనిపించు. కానీ మీడియాగా, ఎల్లో మీడియాగా, ఈ జాకీ మీడియాగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు కదా దుర్మార్గంగా. ఈనాడు వాళ్ళు కానీ, ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ. ఇప్పుడు అవన్నీ కూడా అవాస్తవం రుజువు అవుతుంది కదా అన్నది నా ప్రశ్న. అవన్నీ రుజువు అవుతాయండి. అదే అందుకే నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా కూడా డెవలప్ చేయబడిన స్కూలు, డెవలప్ చేయబడిన కొత్తగా నిర్మించబడిన ఆసుపత్రి, లేకపోతే కొత్తగా వచ్చిన పరిశ్రమ ఏదో కనిపిస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇవి బాగా పనిచేస్తున్నాయి, ఇవి బాగున్నాయి అని చెప్పక తప్పదు అది వాళ్ళకి. సో అట్లా చెప్తూ ఉంటారు. అది నిన్న గ్రీన్ కోది కూడా అదే జరిగింది. 2021లో వచ్చిన పరిశ్రమ ఎవరి హయాంలో వచ్చింది అది? అది స్పష్టంగా ప్రజలకు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అది తెలియబోతుంది, తెలుస్తుంది కూడా. సో అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు రిషికొండ కూడా, ఇందాక ఆయన వెంకటరెడ్డి గారు చెప్పినట్టు రిషికొండ కూడా అద్భుతమైన భవనాలు కదా. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి భవనాలు కడతాము అన్నారు, అలాంటి భవనాలు ఈయన గ్రాఫిక్స్ లో చూపించారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ నిర్మించి చూపించారు. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్యాలెస్లు అని చెప్తున్నారు కానీ, బట్ అక్కడ అద్భుతమైన భవనాలు, ప్రభుత్వ భవనాలు వచ్చాయి. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చాయి. రైట్. గోపి గారు ఒక్క మాట దాంట్లో ఏంటంటే, ఇది మెయిన్ పేజ్ లో సార్ ఈనాడు కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని రాశారు. విధ్వంసే, అన్ని విధ్వంసే, పరిశ్రమలు వస్తే కూడా విధ్వంసే. వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా మేము తెచ్చాం గ్రీన్ కో అని చెప్పి వాళ్ళు కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అనేది మెయిన్ పేపర్ లో, నిన్న జిల్లా పేపర్ లో చూడండి సార్, జల కిరణాలు ఇది చూడండి సార్, ఎత్తైన కొండలు, కాశ్మీర్ అందాలను తలపించే లోయలు, జలహోయలు, సౌర ఫలకాలు, గాలి మరలు అబ్బురుపరుస్తున్నాయి. గ్రీన్ కో సంస్థ పిన్నాపురం ప్రాంతంలో ఒకే చోట 3 రకాలు ఎండ, నీరు, గాలి విద్యుతోత్పత్తి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. సో కొండలను తొలచిన ప్రాజెక్టు విహంగ దృశ్యాలు అబ్బురుపరుస్తున్నాయి. ప్రేక్షక మహాశయులంతా కూడా దీన్ని గమనించాలి. నేను ఆ రోజుల్లో ఒక కార్యక్రమం లాగా ఈనాడు రాసే అబద్ధాలు వాస్తవాలని చెప్పి రాశా. అప్పుడు అబద్ధాలు రాసిన ఈనాడు ఇవాళ వాస్తవం రాయికి తప్పని పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఒకసారి ఇది కూడా చూపించండి. ఇది సార్ కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని చెప్పి ఎన్నో తారీఖు సార్ మొన్న 9/7/2024 కూడా వదలకుండా రాశారు. 9/7/2024 కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం.
ఇక్కడేమో జలకిరణాలు, అసలు ఎత్తైన లోయలు అబ్బురపరుస్తున్నాయి, చూడండి ఎంత అద్భుతంగా ఉందని చెప్పి కలర్ఫుల్ ఫోటో వేశారు సార్ జిల్లాలో. ఇదేమో అదే వాళ్ళే దానికి వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడేమో బ్రహ్మాండం ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగిడేశాడు, ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో వేసేసుకోవాలి, అసలు మహాయంలో మొత్తం అయిపోతుంది, మొత్తం చేసేవాళ్ళు. రైట్. నారాయణ రెడ్డి గారు జంగారెడ్డి గురించి చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి 28,000 కోట్ల గ్రీన్కో ప్రాజెక్ట్ని సందర్శించిన తర్వాత వాస్తవం తెలుసుకుని మాట్లాడినట్టుగా కొంతన్న మాట్లాడాడు. ఈనాడు వాళ్ళు అప్పుడు ఎంత దుర్మార్గ ప్రచారం చేశారన్నది మీకు అబద్ధ ప్రచారం చేశారని మాబోటి వాళ్ళం. నేను స్వయంగా ఇక్కడ అబద్ధం వాస్తవం అని చెప్పిన దానికి ఇది రుజువా కాదా? ఎవరు నిజాలు చెబుతున్నారు, ఎవరు అబద్ధాలు చెబుతున్నారన్న దానికి ఇది ఉదాహరణ అవుతుందా కాదా? మరి పరిశ్రమలు రావట్లేదని పచ్చి అబద్ధాలని, మోసపూరిత కథనాలని, ఇండస్ట్రీస్ రాకుండా ఈనాడు వాళ్ళు చేస్తున్న కుట్రని ఆ రోజుల్లో మనం చెప్పినా కూడా అది ఆ ఊపులో ఏదన్నా కానీ అబద్ధాల వేవులాగా నడిచినట్టుంది ఆ రోజు పరిస్థితి. కానీ ఇవాళ అదే ఈనాడు ఇవాళ అబ్బో అద్భుతం అని రాస్తూ ఉంది. అయితే దాన్ని ఆ క్రెడిట్ అంతటిని మెల్లగా చంద్రబాబు గారి ఖాతాలోకి వేయటానికి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. అవునా కాదా నారాయణ రెడ్డి గారు? కోవినేని గారు, ముందుగా మీకు అక్కడున్న పెద్దవారికి సాక్షి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం, మాట్లాడండి. అయితే సాక్షిని చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుంది సార్. ముందుగా మంచిగా మీకెందుకు బాధ? ఎందుకంటే ఎన్నికలకు ముందు మనం చేసిన జగన్ గారు చేసిన ఈ అభివృద్ధి పథకాలన్నీ చూపించలేకపోయింది సార్. మీరు చర్చ సాక్షి మీద కాదు, అది ఉంటే మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఆ రోజు ఎందుకు చూపించుకుంటుంటారు? అభివృద్ధి చూపిస్తారు, అన్ని చూపిస్తారు. కానీ ఇప్పుడు నేనే స్వయంగా చెప్తున్నా కదా, ఆ రోజు ఈనాడు వాళ్ళు రాసిన అబద్ధాలు ఇదిగో వాస్తవం, ఈ అభివృద్ధి ఎట్లా జరిగిందని నేను ఎన్నో చూపించాను. మీరు చూపించలేదని మీరు భ్రమపడితే ఎట్లా? ఇంతకీ ఈ విషయం మీద మాట్లాడండి దయచేసి. చర్చ ఏం జరుగుతుందో దాని మీద మాట్లాడితే మీకు ఉపయోగం, అదే ప్రేక్షకులకు కూడా అదొక సంతృప్తిగా ఉంటుంది. రైట్. వినయ్ బాబు మంగళగిరి. వినయ్ బాబు గారు నమస్కారం. చెప్పండి. గ్రీన్కో ప్రాజెక్ట్ అద్భుతం అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ చంద్రబాబు గారు కానీ, ఈనాడు వాళ్ళు కానీ, ఆంధ్రజ్యోతి వారు కానీ చెడరాశారు ఆ రోజుల్లో. మీరేమంటారు? సార్ ఏం లేదు సార్, ఇదంతా తిరుపతి తొక్కి ఫ్లైట్ గురించి కొద్దిగా అంతా డైవర్ట్ చేయడం కోసం ఆయన చేసే అక్కడికి వెళ్ళాడంటారా? అంతే సార్, అదంతా కొద్ది డైవర్ట్ అవుతుంది వారం రోజులు. సరే, అయినప్పటికి కూడా వాస్తవం అనేది జనానికి తెలియాలి కదా. ఒప్పుకోక తప్పదండి, ముందు అయినా అన్ని ఒప్పుకోక తప్పదు. ఇది చేసేయన్నీ కూడా ఇలాగే అక్షకాలు ఇలాగే ఉంటాయి. ముందు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పదండి. ముందు ఏంటంటే ఎలక్షన్ గొడవల్లో అన్ని అలా చేశారు కదా, తర్వాత జనాభా తెలుసా ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరేం చేశారనేది కూడా. రైట్, థ్యాంక్ యూ. బల్క్ పార్క్ మీద కూడా అప్పుడు అంతే యనమల రామకృష్ణ గారు ఉత్తరమే రాశాడు బల్క్ పార్క్ వద్దని. ఇప్పుడేమో అసలు మేమే తీసుకుని వాళ్ళు మోడీ గారితో